హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ రంజిత్. ఈరోజు ఈ వీడియోలో మనం 5 years మల్టిపుల్ ఎంట్రీ వీసా, యూఏఈ 5 years మల్టిపుల్ ఎంట్రీ వీసా గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు 5 years మల్టిపుల్ ఎంట్రీ వీసా అంటే ఏంటి, ఈ వీసా ఎవరెవరికి బాగా ఉపయోగపడుతుంది, ఈ వీసా అప్లై చేయాలి అంటే కనుక ఎటువంటి డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకోవాలి, ఈ వీసా అప్లై చేస్తే సుమారుగా ఎన్ని డేస్లో మనకు వస్తుంది, ఏ వెబ్సైట్స్లో అప్లై చేసుకోవాలి, దీని కాస్ట్ ఎంత ఉంటుంది, ఈ అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ వాచ్ చేస్తున్నారో, ఈ ఛానల్ వాచ్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఎవరైతే దుబాయ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వీడియోలోకి వెళ్తే కనుక అసలు మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా అంటే ఏంటి. జనరల్గా మనకి నేమ్లోనే క్లియర్గా ఉంది, మల్టిపుల్ ఎంట్రీ అంటే మనం మల్టిపుల్ టైమ్స్ కంట్రీ లోపలికి ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు కూడా మనకి టూరిస్ట్ వీసాస్ ఉన్నాయి దుబాయ్లో. మనకి 1 month టూరిస్ట్ వీసా ఉంది, 2 months టూరిస్ట్ వీసా ఉంది, అంటే 30 daysది 60 daysది. ఈ వీసాకి, ఈ 1 month 2 months వీసాకును 5 years మల్టిపుల్ ఎంట్రీకి తేడా ఏంటంటే, ఇది ఒకసారి మనం ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ 2 daysకో 3 daysకో లేకపోతే 1 monthకు మనం ఎగ్జిట్ అవుతాం. ఎగ్జిట్ అవ్వగానే మనకి వీసా క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ దుబాయ్కి రావాలంటే మళ్ళీ ఫ్రెష్గా వీసా అప్లై చేసుకోవాలి, మళ్ళీ రావాలి. అదే 5 years మల్టిపుల్ ఎంట్రీ అనుకోండి, మీరు ఎన్ని టైమ్స్ అయినా రావచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. సో మల్టిపుల్ టైమ్స్ కంట్రీ లోపలికి ఎంటర్ అవ్వడానికి ఈ వీసా చాలా యూస్ఫుల్ అవుతుంది. సపోజ్ బిజినెస్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళు పద్దాకా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, 3 days మీటింగ్స్కి వస్తూ ఉంటారు, 1 week ఉంటారు, వెళ్తూ ఉంటారు. పద్దాకా వీసా అప్లై చేయకుండా ఒకేసారి ఈ 5 years మల్టిపుల్ ఎంట్రీ వీసా తీసుకుంటే ఈ 5 years పద్దాకా ట్రావెల్ చేయడానికి ఇబ్బంది లేకుండా, పద్దాకా అప్లై చేయకుండా వీసా, సో ఈ వీసా అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది గైస్ మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా అయితే దానికి సంబంధించి. నెక్స్ట్ వచ్చి ఈ వీసా బాగా ఎవరెవరికి బాగా యూస్ఫుల్, సపోజ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ బిజినెస్ సంబంధించి ట్రావెల్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏంటంటే మీకు కనెక్టింగ్ ఫ్లైట్స్ అంటే కొందరు ఏంటంటే దుబాయ్లో కొన్ని 2 days స్టే చేసి మళ్ళీ వెళ్తూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు, మళ్ళీ వెళ్తూ ఉంటారు, వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మూవీ పీపుల్ షూటింగ్స్ కోసం రెగ్యులర్గా దుబాయ్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే చాలామంది వ్లాగర్స్ అనమాట, వాళ్ళు ఏం చేస్తారు, వేరే కంట్రీస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలా దుబాయ్ మీద నుంచి వెళ్తూ ఉంటారు, సరదాగా దుబాయ్లో 2 days 3 days స్టే చేసి వెళ్తూ ఉంటారు, మళ్ళీ వచ్చినప్పుడు 2-3 days స్టే చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది. చాలామంది ఏంటంటే కొంచెం లాంగ్ డేస్ అనమాట, 60 days కాకుండా ఇంకా ఎక్కువ డేస్ స్టే చేయాలనుకుంటున్నారు అనుకోండి దుబాయ్లో, వాళ్ళకి కూడా ఈ వీసా బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ పీపుల్కి ఈ వీసా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఈ వీసా యొక్క ప్రొసీజర్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఏంటి, సపోజ్ ఈ వీసా మనం తీసుకున్న తర్వాత కంట్రీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎన్ని డేస్ మనం కంట్రీ లోపల స్టే చేయొచ్చు. ఒకసారి కంట్రీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం 90 days అయితే స్టే చేయొచ్చు సింగిల్ విజిట్లో. ఒకవేళ మీరు 90 days కన్నా ఇంకా ఉండాలి అనుకుంటే కనుక మీరు కంట్రీ లోపల ఉండగానే దాన్ని ఇంకో 90 days మీరు ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అంటే ఒక్కసారి కంట్రీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత 180 days ఇన్ ఏ స్ట్రెచ్ స్టే చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట ఇన్ ఏ సింగిల్ ఎంట్రీలో. తర్వాత మీరు కంపల్సరీగా ఎగ్జిట్ అయిపోవచ్చు, మళ్ళీ రావచ్చు. ఇది దీని యొక్క ప్రొసీజర్ అనమాట. ఇది ఎంత ఎక్స్పెన్సివ్ అంటే, మనకి 2 months వీసాకి ఎంతైతే మనం మనీ స్పెండ్ చేస్తామో ఆల్మోస్ట్ సేమ్ అమౌంట్లోనే మనకి 5 years మల్టిపుల్ ఎంట్రీ వీసా కూడా మనకి వచ్చేస్తుంది. కొంచెం డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఈ 5 years మల్టిపుల్ ఎంట్రీ వీసాకి మనం కొంత డిపాజిట్ పెట్టాల్సి వస్తుంది. ఓకే, ఇదే 6 months, ఇదే 2 months వీసా అనుకోండి, మీకు డిపాజిట్ ఏముండదు, జస్ట్ మీరు వీసా తీసుకొని వచ్చేయచ్చు. 5 years మల్టిపుల్ ఎంట్రీ వీసా అప్లై చేయాలంటే ఎటువంటి డాక్యుమెంటేషన్ కావాలి, మనకి ఫస్ట్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి. అంటే అట్లీస్ట్ వ్యాలిడిటీ మనకి 6 months వ్యాలిడిటీ ఉండాలన్నమాట పాస్పోర్ట్. ఏ రోజైతే మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ రోజు నుంచి కనీసం ఒక 6 months అయినా వ్యాలిడేషన్ ఉండాలి పాస్పోర్ట్. నెక్స్ట్ వచ్చి మనకి ఒక కలర్ ఫోటోగ్రాఫ్ ఉండాలి విత్ వైట్ బ్యాక్గ్రౌండ్. అలాగే మనకి ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి. మీరు మోస్ట్ ఆఫ్ ది యూఏఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి మీరు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్, మనకి ఇక్కడ ఒకవేళ ఎవరి దగ్గర ఇక్కడ స్టే చేస్తుంటే కనుక ఇజారీ కానీ లేదు కనుక హోటల్ స్టే కానీ కంపల్సరీగా అయితే చూపించాలి. నెక్స్ట్ వచ్చి మనకి రిటర్న్ టికెట్ అయితే కంపల్సరీ. వీటిలన్నిటితో పాటు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన బ్యాంక్ స్టేట్మెంట్లో అట్లీస్ట్ $4,000 లాస్ట్ 6 months మెయింటైన్ చేసి ఉండాలి.
ఓకే, అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఒక 3.5 lakhs మన అకౌంట్స్లో చూపించాలన్నమాట. సో ఆ స్టేట్మెంట్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సో మీరు అప్లై చేస్తున్నప్పుడు కంపల్సరీగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయో లేదో చూసుకొని ఈ 5 years మల్టిపుల్ ఎంట్రీ వీసా, టూరిస్ట్ వీసా గురించి అప్లై చేయండి. సో మళ్ళీ ఒక్కొక్కసారి చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చి మనకి పాస్పోర్ట్ అనమాట. పాస్పోర్ట్, వ్యాలిడ్ పాస్పోర్ట్ అట్లీస్ట్ 6 months ఉండాలి. నెక్స్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ ఉండాలి విత్ వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి. నెక్స్ట్ వచ్చి ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి రిటర్న్ టికెట్ ఉండాలి, హోటల్ బుకింగ్ ఉండాలి, అండ్ కంపల్సరీగా మన బ్యాంక్ బ్యాలెన్స్ $4,000 అంటే ఆల్మోస్ట్ ఒక 3.5 lakhs అయితే మనకి కంపల్సరీగా చూపించాలి వాళ్ళకి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే కనుక ఇట్ ఈస్ వెరీ ఈజీ అండి 5 years మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా తీసుకోవడానికి. సో ఏ వెబ్సైట్స్లో అప్లై చేయాలి అనేది, ఈ టూరిస్ట్ వీసా ఏ వెబ్సైట్స్లో అప్లై చేయాలి? ఎవరైతే దుబాయ్కి ప్రిఫర్ చేస్తున్నారో, దుబాయ్కి ప్రిఫర్ చేసేటట్టయితే GDRFA వెబ్సైట్ ఉంటుంది. GDRFA వెబ్సైట్ ఉంటుంది, నేను కింద మీకు ఇస్తున్నాను. GDRFA వెబ్సైట్లో అదే కనుక మీకు అదర్ ఎమిరేట్స్ అంటే అబుదాబి కానీ, షార్జా కానీ, ఇంకా మిగతా ఏదో రాసల్ ఖైమా కానీ ఇలాగా అక్కడికి మీరు విజిట్ చేయాలి అనుకుంటే కనుక వాళ్ళు కంపల్సరీగా అప్లై చేయాల్సిన వెబ్సైట్ ICP వెబ్సైట్ అనమాట. సో ఈ వీసా కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 700 ఆల్మోస్ట్ 700 dirhams మనకి వీసాగా అవుతుందంటే కనుక ఒక 3,000 డిపాజిట్ పెడతాము. సో టోటల్ 3,700. సో 3,700 అంటే మన ఇండియా అమౌంట్లో నేను కింద మెన్షన్ చేస్తున్నాను, అది చూడండి. ఇంత అమౌంట్ అయితే మనకి వస్తుంది. సో దుబాయ్ కరెన్సీలో మట్టిగా 3,700 అయితే మనకి ఈ వీసాకి ఎక్స్పెన్సెస్ అవుద్ది. మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఈ ధరమ్స్ రేటు ఇండియా అమౌంట్కి. సో మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో దాని ప్రకారంగా మీకు ఇంటూ ఎంతైతే దుబాయ్ రేట్ ఉందో ఈ 3,700 ఇంటూ కన్వర్షన్ రేట్ వేసుకుంటే మీకు అమౌంట్ వస్తుంది మన ఇండియన్ అమౌంట్స్లో. సో అంత అమౌంట్ అయితే మనం ఆన్లైన్లో పే చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఏదైతే నేను ఇన్ఫర్మేషన్ ఈ 5 years మల్టిపుల్ ఎంట్రీ వీసా గురించి నేను మీకు ఇచ్చాను, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేయొచ్చు, లేదంటే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయొచ్చు. సో మోస్ట్లీ రిప్లై చేస్తాను గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ మీకు కావాలని, ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏదైనా దుబాయ్కి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ రాబోతున్న వీడియోస్లో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్, మళ్ళీ ఒకసారి ఎవరైతే ఛానల్ని మనకి ఫస్ట్ టైం వాచ్ చేస్తే కనుక కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్.